కాపాడడం తప్పేమీ లేదు. నన్ను క్షమించు. ఎంత ధైర్యం నీకు? చూస్తారేమిట్రా? కొట్టి చంపండి. మా పప్పి చెప్పేది తల్లి ఏమైందమ్మా? ఏమైంది? ముక్కలు ముక్కలుగా నరికేయండిరా. మా పప్పి అమ్మని ముద్దు పెట్టుకుంటావా? చెప్పేది వినండి ఒకసారి. ఏం చెయ్యాల్సిన పని వాళ్ళు చేస్తున్నారా? నోరు ముయ్యి అబ్బాయి, నోరు ముయ్యి. పప్పి ఏమైందమ్మా? పద్మిని వదలొద్దు. అతన్ని వదలండి. మా పప్పి అమ్మ అతను ఏ తప్పు చేయలేదు. వదలండి. ఏం జరిగింది? చెప్పేది వినండి. నాకు షాక్ కొట్టింది. షాక్ కొట్టిందా? ఎలా జరిగిందమ్మా? నేను ఫ్యాన్ వేయాలని స్విచ్ ఆన్ చేస్తుంటే షాక్ కొట్టింది. అతనే వచ్చి నా ప్రాణాలు కాపాడాడు బామ్మ. ఏంటి షాక? నేను మేనేజర్ గా ఉన్న ఈ ప్యాలెస్ లో నాకు తెలియకుండా షాక్ కొట్టడమా? ఇంపాసిబుల్. ఈ స్విచ్ అమ్మా. వాడు చస్తే ₹1,00,000 కాంటాక్ట్ పోతుంది. వెళ్ళి కాపాడు. ₹1,00,000. ఓ నేను వెళ్ళను. నువ్వు వెళ్ళకూడదురా. తనకి ఇలాగే షాక్ కొడితే ఇలాగే కొట్టాను. స్పృహ తప్పి ఊపిరి ఆగిపోయే పరిస్థితిలో ఉంటే తప్పనిసరి శ్వాసనిచ్చి బ్రతికించాను. దానికిచ్చే మర్యాద ఇదేనా? రే చంద్రు, వీళ్ళకే వీళ్ళ పనికి ఒక నమస్కారం. పద వెళ్దాం. నిన్ను అంత తొందరగా ఇక్కడి నుంచి పోనివ్వను. అమ్మా అయ్యా మీ తుప్పలేగా. ఇది బాడీ అనుకున్నారా? గోడ అనుకున్నారా? రంగు తుడవ బట్టే నా ప్రాణాలే తీసేటట్టున్నారేంట్రా? గోడల్ని తుడిచి తుడిచి అలవాటైపోయింది బాస్. కొంచెం నెమ్మదిగా తుడవండిరా. నెమ్మదిగా రుద్దితే పెయింట్ పోదు బా. ఒరేయ్ గట్టిగా రుద్దకండిరా, తోలు ఊడిపోతుంది. ఆ రంగు పోవాలంటే వారం రోజులు కాస్టిక్ సోడాలో వేసి ఉడకేయాలి. ఏరా ఇంకా నువ్వు పోలేదా? నీ అఫర్ సెంటర్ తీసుకొని బయటకు వెళ్ళమన్నారు కదా, ఎక్కడ వచ్చావే? వెళ్తున్నాం. నువ్వు ఉండమని బతిమాలినా కూడా మేము ఉండం. మరి పెద్ద జమీందారు ఈయన ఇక్కడ ఉండమని బతులాటానికి వెళ్ళిపోవడం దరిద్రులారా. అయ్యా మిమ్మల్ని కాదు సార్, ప్రమాణ పూర్తిగా మిమ్మల్ని కాదు సార్. అరే చూడరా దరిద్రుడా, నేను అసలు మిమ్మల్ని అంటారా? మిమ్మల్ని కాదు మహాప్రభో, మిమ్మల్ని కాదయ్యా. మీరు ఇంకెక్కడ ఉన్నారంటారా? వెళ్ళండిరా. వీళ్ళని నేను పంపిస్తాను బాబు. దయచేసి నా కాంట్రాక్ట్ మాత్రం క్యాన్సిల్ చేయకండి బాబు. నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే వీళ్ళు ఇక్కడే ఉండాలి. అవునవును, వీళ్ళు ఇక్కడే ఉండి తీరాలి. వీళ్ళని బయటికి పంపకూడదని పద్మిని అమ్మగారి ఆర్డర్. హాయ్ పావురం. ఉండరని దీని కాలుకేంట్రా తాయెత్తు కట్టినట్టుంది. ఏంటి తాయెత్తా? ఇలా ఇవ్వు. ఇప్పుడు పని చేస్తారే. వెళ్ళు. జరిగిన తప్పుకి నన్ను మన్నించండి. మిమ్మల్ని ఒకసారి ఒంటరిగా కలవాలనుంది. పద్మిని. హాయ్.
నేనే వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాను, మీరే వచ్చారు. ఎందుకు? ఒక చిన్న గిఫ్ట్, నా ప్రాణాలు కాపాడినందుకు. ఏంటి, ఒక థ్యాంక్స్ కూడా చెప్పరా? థ్యాంక్స్. యూ వెల్కమ్. బాయ్. థ్యాంక్స్ థ్యాంక్స్. చూసారా అమ్మాయి ఏమిచ్చిందో? డైమండ్ రింగ్ రా, జాగ్రత్తగా ఉంచు. డబ్బులు లేనప్పుడు తాకట్టు పెట్టుకోవచ్చు. నోర్మి, ఇది అమ్మాయి నీకు స్వయంగా ఇచ్చిందా? అవును, తన వేలుకున్న తీసి నాకు మరీ ఇచ్చింది. ఇది మామూలు ఉంగరం కాదురా, తనకి నా మీద ఉన్న ప్రేమ గుర్తు. రండి అన్నయ్య. పద. డాడీ, హాయ్ డాడీ. Hi! Come on, come on, come on, come on, my sweetheart. How are you, Daddy? Fine, baby. చూసావరా, నిన్ను చూసి అమ్మాయి ఎంత సంబరపడిపోయిందో. నువ్వు ఉన్నావు, ఒక్కసారైనా అమ్మాయి గురించి ఆలోచించావా? ఎప్పుడు చూడు ఫారిన్ బిజినెస్ బిజినెస్. ఓకే ఓకే, ఈసారి నీ మనవరాలు పెళ్లి చేసి అల్లుడిని కూతుర్ని నాతో పాటు లండన్ తీసుకెళ్ళటానికి వచ్చాను. ఓకే, హాయ్ పెద్దనాన్న. హాయ్ స్వాతి, ఆర్ యు? బాగున్నాను. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను బావగారు. రండి లోపలికి వెళ్దాం, పదండి. Come on, let's go. అది తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. రేయ్, ఒరేయ్, ఒరేయ్, దరిద్రుడా, ఇంత బరువైన దాన్ని ఒక్కడే మోసేగలవరా? ఏంటనుకున్నారు అది? దీంట్లో ఏం పంపించారేమో. ఈ బొందేం కాదు. ఏంటి పసి దీన్ని గుడ్డు కట్టారు? అది జ్వరం నాయన. టాబ్లెట్ వేయచ్చు కదా పాపం. బాస్, గడియారా బాస్? అది గడియారం ఉన్న సంగతి నాకు తెలుసురా. రేయ్, ఇలా రండిరా. ఏంటి బాబాయ్? ఈ గడియారాన్ని వీడి బారి నుంచి కాపాడండి రా బాబోయ్. మీకు దండం పెడతాను, మీకు పుణ్యం ఉంటుందిరా బాబోయ్. పట్రా అమ్ముతాం. అలాగే రారా చంద్రు. రే, ఎక్కడికి వెళ్ళాడు ఈ అమ్ముతాం గడు? ఏ మెంటల్, 4 అడుగులు కూడా వేయలేదు, అప్పుడే చెయ్యేంటి? చేతులు ఏంటిది? అవును అవుదామా? ఎందుకు? ఇడిగా పట్టమన్నాడు. అవును, రేయ్, వాడు ఏరేదాన్ని ఆఫ్ పాయింట్ గా. ఎందుకురా పడేసావు? నువ్వే కదా పడేమన్నా, అందుకే పడేశాను. అందుకని దారిలో పరిస్థితి ఎవరైనా జారి పడితే పుత్తూరు బస్సు ఎక్కించాలి. వాడిని వదలరా. వెరీ ఫనీ. హాయ్. రండిరా, పట్టండిరా. పట్టు రావండి, ఎత్తండి. ఏయ్, ఏయ్. రేయ్, ఇదేమన్నా రిస్ట్ వాచ్ అనుకున్నావా? సుతారంగా పట్టుకున్నావు. ఏయ్, నేను ఎక్కడ పట్టుకున్నారా? నేను పట్టుకునేలోగా ఎత్తేశారు. కరెక్టే, అతను పట్టుకోలేదు, నేను చూసా. అయితే ఎందుకు చెప్పలేదు? పని చేస్తున్నప్పుడు మా బాస్ ఎవరితో మాట్లాడని చెప్పాడు. ఒకటే